ఆంజనేయ నగర్ మూసాపేట వాస్తవ్యులము. ఇక్కడ మాకు వచ్చేసి 4 సంవత్సరాల నుంచి మనకు పార్క్ నిధులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి డెవలప్మెంట్ అవ్వట్లేదు అని చెప్పేసి మనము మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి, శ్రీధర్ బాబు గారి దగ్గరికి, ఎక్స్ మినిస్టర్ చిన్నారెడ్డి గారు, సో అందరూ సపోర్ట్ చేస్తూ మనకు రెడ్ లైట్ ఇచ్చినప్పటికీ కూడాను అపూర్వ చౌహాన్ జోనల్ కమిషనర్ ఆఫ్ కూకట్పల్లి జోన్ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా రేపు రండి ఎల్లుండి రండి అంటూ కార్యాపన చేస్తూ ఉన్నారు. దీని కోసం మనము కార్పొరేటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడలేదు. ఈ రోజు వచ్చేసి నేను అది చెప్పాను ఇది చెప్పాను అని కాకముందలని అంటే మీడియా వచ్చింది అని చెప్పి ఇవన్నీ చెప్పడము చాలా తప్పండి. ఇక్కడ మీకు సాక్ష్యాలతో సహా మీ మీడియా వాళ్ళు కూడా ఆల్రెడీ కవరేజ్ చేశారు. అక్కడ ఎంత స్కూల్ బస్సులు లోపల పోకుండా చెత్త వేయటం, చెత్త బండ్లను పార్క్ చేయటము జనావాసాల మధ్యలో, ఇవన్నీ మీరు అక్కడ చూసారు. అది కాకుండా 4 సంవత్సరాల నుంచి ఒక సిమెంట్ రోడ్డు వేయలేదండి. అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు వర్షాకాలంలో ఎంత నరకయాతన అనిపిస్తున్నారు. స్కూల్ బస్సు రావట్లేదు, పిల్లల్ని భుజాల మీద ఎత్తుకుని నీళ్ళలోంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ ఏదో పల్లెటూరులో ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో కాదు, నడి ఒడ్డున మన ఆంజనేయ నగర్ మూసాపేటలోనే ఈ సిచ్యువేషన్ రిపీట్ అవుతా ఉంది. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచిగా రోడ్డు మీదే రోడ్డు వేస్తూ వెళ్తున్నారు. మరి ఆ ఒక్క బడ్జెట్ ఒక్క రోడ్డు లేరు వాళ్ళకి ఇస్తే అయిపోయేదానికి వాళ్ళు చేయలేదు. ఈ పార్కు విషయంగా ఓట్ల కోసం అని చెప్పి ఒక వర్గానికి వీళ్ళు అప్పగించేశారండి. ఆ రోజున మాతో నిలబడ్డది మా కార్పొరేటర్ కాదండి, పక్కన మూసాపేట కార్పొరేటర్ మహేంద్ర గారు. ఆయన బీజేపీ అని చెప్పేసి పార్టీలు ఇక్కడ మాట్లాడటం కాదు, బట్ ఆ వ్యక్తి మాతో ఎంత తిరిగాడు అనేది ఆ రోజు తెలుసు. ఈ రోజున జీవన్ అన్న గారు మనకు బజరంగ దళ్ నుంచి ఇప్పుడు బీజేపీకి వచ్చారు. ఈ అన్నగారు వారి సేనతో ఎన్నిసార్లు మా గురించి పోరాడారు, ఎన్నిసార్లు కష్టపడ్డారు అనేది మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు కనిపిస్తానే ఉంది. మాతో ఎవరున్నారు అనేది కూడాను. ఇక్కడ ఇప్పుడున్న కార్పొరేటర్ కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దగ్గరికి పోతే మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయని ఏం చెప్తా ఉంటారు? సమాధానం ఏమొస్తుంది? ఆయన ఎక్కువగా మాట్లాడరండి, చాలా మితవాది. మాట్లాడదాం అనే 4 అక్షరాల పదం తప్ప ఆయన నోటి నుంచి ఈ రోజు వరకు ఏది రాలేదు, ఏది జరగలేదు. ఆయన 10 సంవత్సరాలుగా ఇక్కడ అంటే ఇంతకు ముందు ఆయన కార్పొరేటర్ గా చేశారు. ఇప్పుడు వాళ్ళ భార్య శిరీష బాబురావు గారు కార్పొరేటర్ గా ఉన్నారు. బట్ మాకు ఏ రోజు మా కాలనీకి వాళ్ళు వచ్చింది లేదు, చూసింది లేదు, మేము అడిగితే చెప్పింది లేదు. ఈ రోజున మీడియా వచ్చి ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందని చెప్పేసి ఈ రోజు వచ్చి నేను మాట్లాడాను చెప్పాను అని చెప్తుంటే నా ముందు ఆయన స్పీకర్ లో నేను చెప్పాను ఆల్రెడీ రేపు మార్చి లో ఎక్స్పైర్ అవుతుంది సార్, మీ కార్పొరేటర్ పదవి కూడా రేపు ఫిబ్రవరి 10వ తారీఖు ముగిస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేయలేరు, మాకు ఇప్పుడు బడ్జెట్ ఎక్స్పైర్ అయితే మళ్ళీ మేము అన్ని తిరగలేమంటే మాకు ఓపిక లేవు అని చెప్పి అంటే ఎక్స్పైర్ ఏమి ఉండదు అని చెప్పి గోవర్ధన్ గారికి కాల్ చేయడం జరిగింది జోనల్ ఆఫీస్ లో. ఆయన క్లియర్ కట్ చెప్పారు, ఆయన అది ఎక్స్పైర్ మార్చిలో అయిపోతుందండి, మీరు ఏం చేసుకున్నా మార్చిలో ముందే చేసుకోవాలి, తర్వాత అయితే మళ్ళీ మొత్తం చాలా ఫస్ట్ నుంచి రావాలి ప్రాసెస్, అది మా చేతుల్లో లేదు అని చెప్పేసి ఆయన కళాఖండిగా చెప్పడం జరిగింది. బడ్జెట్ ఉంది, కాంట్రాక్టర్ ఆల్రెడీ దాని మీద 4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మధ్యలో వీళ్ళు వేరే వర్గం వాళ్ళు వచ్చి గొడవ పెడితే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు కూడా ఆయన అక్కడ వచ్చి నిలబడి చూస్తున్నారు. సార్ ఈ రోజు కూడా నేను చేయడానికి రెడీ, కానీ వీళ్ళు ఫండ్స్ నాకు ఇబ్బంది పెడతారండి అని ఆయన కూడా ఆయన వెళ్ళి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని కూడా ఏమో అనలేము. ఇప్పుడు ఫండ్స్ ఇచ్చాము ఉన్నాయి అన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుని ఇక్కడ పార్క్ డెవలప్మెంట్, శ్రీనివాసం ముందు రోడ్డు, అది కాకుండా ఈ అనాథరైజ్డ్ పార్కింగ్ ఫుట్ పాత్ మీదండి ఏం లేదు. నేను స్ట్రేట్ గా చెప్తున్నా, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ యుగంధర్ సింగ్ అలియాస్ మున్నా పెద్ద రియల్ ఎస్టేట్ గూండా అండి. మొన్న ఇప్పుడు మీటింగ్ పెట్టినా కూడా అందరికి బెదిరించి పంపించడం జరిగింది. ఆయన బండి దగ్గర తలా 2000 రూపాయలు అలా తీసుకుంటూ అండ్ రోజు వాళ్ళకు అట్టిపళ్ళు 1 డజన్ తెచ్చి ఇంటికి ఇవ్వాలన్నమాట. అంటే ఫ్రీ ఫాస్ట్ ఫుడ్, ఫ్రీ అట్టిపళ్ళ కోసం మా ఆంజనేయ నగర్ తాకట్టు పెట్టేశాడు. సో అలాంటి నాయకులు అందరూ కలిసి ఇప్పుడు ఆంజనేయ నగర్ ని చాలా ఎక్స్పెన్సివ్ 800 కోట్ల ఆస్తుంది మాకు ఇక్కడ, దాన్ని మొత్తం భ్రష్టు పట్టించే విధంగా వీళ్ళందరూ తయారయ్యి అవుతా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున కూడా చదువుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లవాళ్ళు ఎందుకు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అంటే సిటీ నడి ఒడ్డులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ట్రాఫిక్ వ్యవస్థ లేదు. ఫుట్పాత్లన్నీ ఎవరో 10-20కి రెంట్లు ఇచ్చేసుకుంటూ నడిపించుకుంటా ఉన్నారు. అది కాకుండా వీళ్ళ దగ్గర నుంచి రోడ్డు వ్యవస్థ లేదు, చెత్త వ్యవస్థ లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసి ఇప్పుడు స్వతహాగా మేము రెసిడెంట్స్ కొంతమంది కలిసి క్లీన్ అండ్ గ్రీన్ అన్ని చేసుకుంటా ఉన్నాము. వాటర్ వర్క్స్ కూడా లీకేజ్ అయితే మేమే చేయించుకుంటా ఉన్నాము. ఈ లీడర్స్ ఉండి మాకు చేసిందేం లేదు. చెయ్యకపోగా మేం చేసే పనులకు అడ్డుపడి ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అవ్వకుండా ఆపి దాన్ని వేరే వాళ్ళకి హస్తగతం చేయడానికి ఈ రోజు మీరు అక్కడ చూస్తే ఆ ఫెన్సింగ్ వంగిపోయే విధంగా దాని మీద కావాలని కాంక్రీట్ వేయించారు. ఇన్ని వీళ్ళు అసాంఘిక కార్యకలాపాలు చేసుకుంటూ వాళ్ళకి ఏం కావాలని చెప్పమనండి, మొత్తం కాలనీ అమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాం. కానీ ఇంత టార్చర్ పెడుతూ వాడు ఒక్కడు పొట్ట పోసుకోవడం కోసము ఇన్ని వేల కుటుంబాలు ఉసురు పోసుకుంటున్నారు చూడండి. ఇలాంటి వాళ్ళని మనం ఏమనాలి? మనకు శ్రీనివాసం మారుతి నిలయం నుంచి మనకి ఇక్కడ ఉన్నారు. వీరు మొన్న డ్రైనేజ్ పొంగితే అండి 2000 మంది అనాథరైజ్డ్ పీపుల్ అక్కడ ఉన్నారు. ఒక్కసారిగా డ్రైనేజ్ పొంగితే మొత్తం షిట్ అంతా రోడ్డు మీద అండి. ఎలా నడుస్తాం చెప్పండి? మనం సరే మనమనే కాదు, ఏ మనిషి పుట్టిన వాళ్ళన్నా దాంట్లో ఎలా నడుస్తారు? చిన్న పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లడం కోసం అని ఆ షిట్ లోంచి నడుచుకుంటూ వెళ్తున్నారని ఆ డ్రైనేజ్ వ్యవస్థని
కాళీవాసం మేమంతా తిరిగి ఇచ్చేస్తే అప్పుడు ప్రెజర్ పెడితే అప్పుడు బాబురావు గారు వస్తే ఆల్రెడీ చేస్తున్నారు, బాబురావు గారు వచ్చారు. ఎందుకు అందరు కాలనీ విషయం ఉంది కాబట్టి. అయితే ఆ రోడ్ విషయం మాట్లాడితే ఈ రోజు వరకు కూడా మేము చేసే చాట్ లో గ్రూప్ లో అయినా రోడ్ గురించి మాట్లాడరు, మా పార్క్ గురించి మాట్లాడరండి. ఎందుకు అంటే లిటరల్ గా వాళ్ళు ఏమంటారు ఓట్ల గురించి మాత్రమే ఇక్కడ నడిపిస్తుంది. సో ఇది ఇక్కడ మేము ఖండిస్తూ ఈ రోజున మాకు ఇక్కడ పార్క్ అనేది గోడ కట్టడానికి ఎంతసేపు అండి, 3 గంటలు పడుతుంది. జడ్సీ గారు వచ్చి ఆ గోడ వర్క్ స్టార్ట్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి లెగిసి వెళ్ళడం జరుగుతుంది. మేము ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నట్టుగా ఆమరణ నిరాహార దీక్షకి ఫిక్స్ అయ్యి వచ్చాము. ప్రాణం పోయినా పర్వాలేదు, ఇలాంటి మురికి కూపంలో బతకడం కన్నా ఒకటి ప్రాణం పోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ దేశము మా కాలనీ బాగుపడితే చాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి ఒక్కరు పెద్దలు పిల్లలు చిన్న ఆడవాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ శాంతియుతంగా దండ చేయడం జరుగుతుంది. ఈ రోజు పోలీస్ కంప్లైంట్ చేశారా, ఏం చెప్తున్నారు? పోలీస్ వారు వాళ్ళ తరపున వస్తాము అని చెప్పారు. అన్ని రీసెంట్ ట్రాన్స్ఫర్స్ అవడం వల్ల కూడా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడింది. సో ఆల్రెడీ మొన్న లైక్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే వెళ్ళి అక్కడ డీసీపీ గారికి, ఏసీపీ ట్రాఫిక్ ఏసీపీ గారికి, సిఐ గారికి అందరికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు, రిటర్న్ లో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాము. కానీ గతంలో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు 3 సంవత్సరాలు అయిందండి అక్కడ స్ట్రీట్ ల్యాంప్స్ సిగ్నల్ లైట్స్ పెట్టి, అవి ఇప్పటి వరకు కూడా అసలు ఆన్ అవ్వలేదు. మనకు చాలా సార్లు ఈనాడు పేపర్ లో కథనం కూడా రాయడం జరిగింది, బట్ దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దాని వల్ల సాయంత్రం వచ్చే వెహికల్స్ అందరూ ఒకేసారి రావడంతో జామ్ అయిపోయి సుమారుగా 2 గంటల నుంచి 3 గంటల పాటు ఒక అంబులెన్స్ వస్తే ప్రాణం పోవడం తప్ప వేరే స్థితి లేకుండా అక్కడ సిచ్యువేషన్ ఉంది. దీనికి అదనంగా ఆ ప్లాట్ఫామ్స్ అన్ని కూడాను ఈ రోహింగ్యా ముస్లిమ్స్ మోస్ట్లీ అక్కడంతా అరటిపండ్లు బెండ్లు పెట్టుకొని ఉన్నారు. సో వాళ్ళందరూ పెట్టుకోవడము, వాళ్ళకి అడిగితే ఒక మా రెసిడెంట్ కి మీ అయ్యే జాగిరా అని చెప్పి అడిగిండంట. మరి అతను అయ్యే జాగిరా తెలియదు కానీ అవి మేము మాట్లాడలేము కాబట్టి